రాజకీయాల్లో హత్యలుండో ఆత్మహత్యలే అంటారు. కాంగ్రెస్ పార్టీ దీనికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఆ పార్టీ రకరకాల జిమ్మిక్కులు చేసి, బీఆర్ఎస్ మీద విష ప్రచారం చేసి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అన్నిటి ద్వారా విచిత్రమైనటువంటి వ్యాఖ్యలని, అట్లాగే విపరీతమైనటువంటి హామీలను ఇచ్చే అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చింది అత్యవసరే, కానీ నిరంతరం సంఘర్షణే. ఒకళ్ళకొకళ్ళకి పడదు. దాన్ని ఏదో కవర్ చేసుకుంటూ వస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డికి తలలో నాలికలో ఉండాల్సినటువంటి కొండా సురేఖ ఒక రకమైనటువంటి కురుపులాగా తయారైంది. తను మాట్లాడేది విచ్చలవిడి మాటలు, తన భర్త చేసే పనులు ఒక రకం, తుపాకులు పట్టుకుని వాళ్ళ పిఏ చేసేటటువంటిది మరొకటి, వాళ్ళ అమ్మాయి ఆవిడిష్టం, ఒక రాజ్యం వాళ్ళది, ఒక సామంత రాజ్యం. మళ్ళీ పద్దాక అధిష్టానం దగ్గర కంప్లైంట్లకు పరుగులు పెడతారు, లేకపోతే కాంగ్రెస్నే చీల్చే ప్రయత్నం చేస్తారు. రేవంత్ ప్రభుత్వం నిన్న వాళ్ళ ఓఎస్డీని సస్పెండ్ చేసింది, డిస్మిస్ చేసింది. ఆ తర్వాత అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తే వాళ్ళ అమ్మాయి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడింది. రెడ్డి బీసీ అంటూ పెద్ద పెద్ద పాయింట్లను తీసుకొచ్చింది. ఆ పైన ఆ సుమంత్ అనేటటువంటి వాళ్ళ పిఏని వెంట పెట్టుకుని పోలీసులకి అరెస్ట్ కానియకుండా తిప్పుతున్నది సురేఖ. ఇంకొక వైపున మంత్రులు ఏదైతే బట్టి విక్రమార్క లాంటి దగ్గరికి వెళ్ళి చెప్పడం, ఇదంతా కంప్లైంట్ అంటే రేవంత్ మీద బట్టి విక్రమార్క ఏం చేస్తారు, లేకపోతే ఆ మీనాక్షి నటరాజన్కి కంప్లైంట్ చేసినాడు, అంటే రేవంత్ మీద కంప్లైంట్ చేసినాడు. ఇవాళ క్యాబినెట్కి కూడా హాజరు కాకపోవడం. ఆమెని తొలగిస్తారా, ఆమె రాజీనామా చేస్తుందా, లేకపోతే మళ్ళీ 4 రోజుల తర్వాత ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి సర్దుకుంటుందా చూడాలి.